బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సిట్. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్కు పిలిపించి విచారించింది సిట్ బృందం. యార్డ్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరను కోట్ చేసినప్పటికీ ఈ టెండర్ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది సిట్. నేడు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీలించడానికి తమిళనాడులోని దుండిగల్ వెళ్లనుంది ఓ సిట్ అధికారుల బృందం. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. ఇలా మొత్తంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం వేగం పెంచింది.